నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బీజేపీ విజయ సంకల్ప యాత్ర వల్ల మోడీ మరోసారి దేశంలో అధికారంలోకి రావడం ఖాయం. ఆర్మూర్ డివిజన్లో విజయ సంకల్ప యాత్రలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడి. కమ్మర్పల్లి భీమ్గల్లో విజయ సంకల్ప యాత్రకు బీజేపీ నాయకుల స్వాగతం. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పర్యటన. పలువురికి పరామర్శలు, పలు ప్రారంభోత్సవాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా చంద్రశేఖర్ రాజా 90వ వర్ధంతి వేడుకలు. స్వాతంత్ర సమర యోధుడికి ఘన నివాళి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. విద్యార్థులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన అధికారులు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర వల్ల పార్టీ బలోపేతంతో పాటు ఎంపీ అరవింద్కు మరోసారి గెలిపించుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. భీమ్గల్ పట్టణానికి చేరిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికారు. భీమ్గల్ పట్టణంలోని సుమంగళి చౌరస్తాలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా డీకే అరుణ మరియు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా చేయడం జరిగిందని, మరోసారి ఆయన అధికారంలోకి వస్తే దేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మరియు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ అవకాశాలు నరేంద్ర మోడీతోనే సాధ్యపడతాయని అన్నారు. జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్ను బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. గురకాలు వేసుకొని తిరుగుతారు, గడ్డాలు వేసుకొని మీసాలు తీసుకొని తిరుగుతారు. విన్నరా? వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు తిండి పెట్టేది మోదీ, తిండి పెట్టడానికి ఓటేది, లేకపోతే నరకానికి పోతారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, ఓళ్ళకి నెల రేషన్ ఫ్రీగా ఇచ్చిండు, 500 రూపాయలు మన అకౌంట్ లో వేసిండు, నూనె ఇచ్చిండు, పప్పు ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి బియ్యం ఇచ్చిండు. మరి ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రేషన్ దుకాణాల కాడ పెట్టిన ఫోటో మనం చూస్తూ దుకాణం కాడ కేంద్ర ప్రభుత్వం 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికని రాసి పెట్టింది, ప్రజలకు తెలియాలని. దాని పక్కనే మళ్ళీ వాపు పెట్టిండు, అంటే మేము ఇస్తున్నామని చెప్పని ఇంకా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎంత సిగ్గులేని వాళ్ళు అయితే పక్కన పెట్టుకుంటారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండలం కల్లెడ గ్రామ పరిధిలో గల కల్లెడ తాండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విచ్చేశారు. తాండా మహిళలు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి మొక్కులు మొక్కారు. అనంతరం తాండావాసులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండా అంటేనే ఐక్యమత్యమని, గిరిజనులు ఎక్కువగా ప్రకృతితో మమేకమవుతూ ఉపాధి పొందుతారని, లంబాడీల తాండాల అభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, తాండాలోకి రోడ్లు, డ్రైనేజీలు, సకల సౌకర్యాలు ఉండే విధంగా చూస్తానని, రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండాలని, అభివృద్ధి కోసం అందరూ ఒకే త్రాటిపైకి రావాలని కోరారు. అనంతరం సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న విధి విధానాలపై తీవ్రంగా విమర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మాజీ జెడ్పీటీసీ లతా పీర్ సింగ్, గంగూలీ సంతోష్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. ధర్మం బోధించిన వాళ్ళు, ధైర్యం నోరు పోసిన వాళ్ళు, ధర్మం బోధించిన వాళ్ళు సేవాలాల్ మహారాజ్ గారు, ధైర్యం నోరు పోసిన వాళ్ళు ఛత్రపతి శివాజీ గారు. ఇల్లు కావచ్చు, రోడ్డు కావచ్చు, నిన్ననే 2.5 కోట్లు ఇచ్చారు. 2.5 కోట్లు 69 విలేజ్లు, ఇంకో 10 కోట్లు
ఇంకా నిన్న కూడా 30 కోట్లు చట్టం పంచారు. పోరాడే సత్తా గొడ్డు కారం ఎండు రొట్టె బతుకున్నారు. ముఖ్యమంత్రి బాబా తాత పరిస్థితి. ఈ పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇళ్ల గురించి చలో కోడంగల్ ప్రోగ్రాం పెడుతున్నాను. 5,000 ఇల్లు కట్టకపోతే అమ్మహార నిరాహార దీక్ష కోడంగల్ గడ్డ మీద టికెట్ చేస్తున్నాను. రాకేష్ రెడ్డి లచ్చుడా, ఆర్మూర్కి లచ్చుడా. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ పరీక్షల్లో ఆర్మూరు శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూకట్పల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు మనస్వి, అక్షిత, రిషిక, భూమేష్, చంద్ర పాల్గొని తమ ప్రతిభను చాటారని, మార్చి నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు తమ విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. పోటీ పరీక్షల వల్ల విద్యార్థులలో పోటీతత్వమే కాకుండా మానసిక శక్తి పొందుతామని, 19 సంవత్సరాలుగా విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేవలం శ్రీ భాషిత పాఠశాలకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో జాప్యం కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, మామిడిపల్లి కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. అటు అయిపోయింది, ఇటు అయిపోయింది, మధ్యలో ఇప్పుడు కొత్తగా పిల్లర్ తీస్తున్నారు. వర్షాకాలం వస్తే ఏమవుతుందో తెలిసే పరిస్థితి లేదు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, కాంట్రాక్టర్ని కూడా కోరుతున్నా, తొందరగా కంప్లీట్ చేస్తే ఈ వర్షాకాలంలోపు ఆయన చెప్పిన 45 రోజులని ఈ వర్షాకాలంలోపు కంప్లీట్ చేస్తే ఈ కిందకెళ్ళి కలవట్లు అవి తీస్తే కింద ప్రాంతం అంతా కూడా వర్షం నీళ్ళతో సమస్య లేకుండా ఉంటుంది. కనుక ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేస్తే మీకు ఎటువంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం ద్వారా మీకు అన్ని విధాలుగా అందించే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము తీసుకొని పోతాం, ప్రభుత్వం నుంచి మీకు అందిస్తామని కూడా చెప్తున్నాం. ఆర్మూర్ పట్టణ శివార్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ జీవశాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి సైన్స్పై ఆసక్తిని పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకే రాకెట్తో 104 ఉపగ్రహాలను విజయవంతంగా పంపి 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్తో పంపిన తొలి దేశంగా రికార్డు సృష్టించి ప్రపంచ దేశాలన్నింటి దృష్టి మన దేశంపై పడేలా చేసిందని అన్నారు. అదేవిధంగా భారతదేశం ఇంకా శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులకు బోధన చేయాలని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రతి సంవత్సరం ఇలాంటి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెంచడం వల్ల భవిష్యత్తులో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో తమ కెరీర్ను ఎంచుకొని ఉన్నత స్థానంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలనాధికారిణి పద్మ, వైస్ ప్రిన్సిపల్ రమేష్, ఇన్ఛార్జ్ సృపన్, ప్రాజెక్టు గైడ్లు ప్రసాద్, సుమతి, నిఖిల, విజయలక్ష్మి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. Today I felt very happy. I got Science Fair Award. My name is Mayadya. I am from 4th Elephant. I didn't get prize, but I am not disappointed. Next time I will try well. And I am telling congratulations. The Oxford School students also developing of your research and scientific attitude and development of your great innovations. The innovations you are thinking about, a small thing is there, but is a great innovation of preparation of the Science Day and well done by kids. Actually, I am coming from Telangana University.
I feel that it is a great feeling of the science equipments. The small equipments are 1 or 2 or 10 like this. Around the total number of equipments of the science equipments there. The great thing of the science teacher. Thank you science teachers in the working of the Oxford schools. Electric atmosphere and curiosity which comes from all the students' energetic young minds. That is the significance of the science fair. Conducting science fairs in schools. What is the importance of conducting science fairs in schools? This science fair gives you a platform, a great platform to reach of your knowledge in various subjects like science, technology, engineering, mathematics, etc. in various fields and aspects also. ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాట్లను కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని, పరీక్షా సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు తదితరులు ఉన్నారు. ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు మా కాలేజ్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ ఆర్మూర్లో పూర్తి అయినాయి. ఆర్మూర్ టౌన్లో మొత్తం 7 సెంటర్స్ ఉన్నాయి. మా గర్ల్స్ కాలేజ్ ఆర్మూర్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ ఆర్మూర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా ఎగ్జామినేషన్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అర్ధగంట ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ సెంటర్కి రావాలని చెప్తున్నాము. ఒక్క నిమిషం లేట్ అయినా సెంటర్లోకి అనుమతించబడవు మరియు ఎవరికి సెల్ ఫోన్స్ లోపలికి అలవ్ లేదు. స్టూడెంట్స్ కూడా సెల్ ఫోన్స్ తీసుకురావద్దు అండ్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లైక్ వాచెస్ ఏమీ కాలేజ్ సెంటర్లో అలవ్ లేదు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వార్డుల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించాలని వినయ్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు కవిత కాశీరాం, ఆకులరాము, సంగీత రవిగౌడ్, పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ 90వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పీవైఎల్ నాయకులు చంద్రశేఖర్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేంద్ర మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరని అన్నారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భగత్ సింగ్, రాజ్గురు, రామ్ ప్రసాద్లతో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్కు ఆజాద్ ముఖ్య వ్యూహకర్తగా పనిచేశారని తెలిపారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన వేసిన బాటలో నేటి యువకులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పీవైఎల్ నాయకులు తదితరులు ఉన్నారు. చనిపోవడం, ఒక వీరుడిగా చనిపోవడం జరిగిందనేది మనము ఆ వీరుని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్ఫూర్తితో మనం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక ఏదైతే వైఖరులు ఉన్నాయో వాటిని ఎండగడుతూ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా అందరికీ తెలియచ్చు. ఆయన ఆశయ సాధన కోసం మనం నిరంతరంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. మాక్లూరు మండలంలోని గుత్పా వద్ద గల అపురూప వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఆలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విశిష్ట పూజలను నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామివారికి ఉదయం నుంచే విశిష్ట పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సైతం హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా ఆయనను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి స్వాగతం చెప్పారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అపురూప ఆలయ ధర్మకర్త అమృతలత మరియు పురోహితులు తదితరులు ఉన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మైనార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రంజాన్ సందర్భంగా మైనార్టీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీలకు, ఐకేపీ ఆశా కార్యకర్తలకు బేటీ బచావో బేటీ పడావోపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీడీఎస్ జిల్లా పీడీ రసూల్ బి పాల్గొని మాట్లాడారు. ఆడపిల్లలకు విద్యను అందించడంలో ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతను, అనీమియా యొక్క ప్రాముఖ్యతను గురించి శిక్షణ కార్యక్రమంలో వివరించారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎలా రాణిస్తున్నారో, వారి బంగారు భవిష్యత్తులో మనం ఏ విధంగా ప్రోత్సాహం అందించాలి అనే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను, భ్రూణ హత్యలపై, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చింతరాజ శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వామి, బీఆర్బీ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, ఏసీడీపీఓలు జ్ఞానేశ్వరి, స్వర్ణలత, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాంబాబు, మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ కవిత, సౌమ్య, ఐసీడీఎస్ మండల పర్యవేక్షకురాలు సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాళ్ళు జీవించాలి, ప్రతి ఒక్క బిడ్డ బట్టకట్టి బతికి చదివి మంచి స్థాయికి రావాలని మన యొక్క ఉద్దేశము. ఇందులో భాగంగా మన జిల్లాకి మనకి 4 టార్గెట్స్ ఇచ్చారు. ఎప్పుడైనా ఆడపిల్లలు బాగా చదువుకోవాలి ఒకటి. రెండవది, ప్రతి ఒక్క బిడ్డ ఎవరైనా స్కూల్ డ్రాప్ అవుట్లు కావద్దు. కొంతమంది చూస్తాం 11-12 ఏళ్ల తర్వాత పిల్లల్ని స్కూల్ బడి మానేస్తుంటారు. అట్లా మానకుండా వాళ్ళని తగ్గించాలి. 1% స్కూల్ డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి. అనీమియా అన్నదే అన్ని రోగాలకి మూల కారణము అనీమియా. ఈ రక్తహీనత ఎప్పుడైతే ఆడవాళ్ళకి 12% కంటే తక్కువ ఉంటే పూర్తిగా రక్తహీనత కిందకి వస్తుంది. 12 కంటే ఎక్కువే ఉండాలి కానీ తక్కువ మాత్రం ఉండకూడదు. అలా తక్కువ ఉన్న వాళ్ళకి అన్ని జబ్బులు ఒకటంటే ఒకటి వెంటనే అంటురోగాలు కానీ మరి ఇతరత్ర కారణాలన్నీ కూడా జోడించుకుంటాయి. దానికి క్షేత్ర పర్యటనలో భాగంగా స్థానిక మోర్తాడ్ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. పోస్ట్ ఆఫీస్, ఎస్బీఐ మోర్తాడ్, గ్రామ పంచాయతీ మోర్తాడ్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మండల విద్యావనరుల కేంద్రం, భవితా కేంద్రాలను సందర్శించి అక్కడి ప్రభుత్వ కార్యాలయ అధికారులను కలిసి వారు అందిస్తున్న సేవలు మరియు విధులను గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, శ్రావణి, సిఆర్పి సాయిరాం విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా మీరు మంచిగా చదువుకోవాలి. మంచిగా చదువుకొని మీకు ఏమైనా లోన్లు కావాలన్నా కానీ బ్యాంకు తరఫున మీకు లోన్లు ఇస్తారు. స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే మీకు మంచి జాబులు కూడా వస్తాయి. బ్యాంకులోనే జాబులు వస్తాయి. అందరూ భవిత కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ భవిత సెంటర్లో ఎన్రోలైన పిల్లలతో మేము ఇంటరాక్ట్ కావడం జరిగింది. వివిధ రకాల అభ్యసన సామర్థ్యాలు లోపించిన పిల్లలు ఇక్కడ మనం ఏదైతే వాళ్ళు ప్రత్యక్షంగా కలుసుకొని వాళ్ళు సాధారణ పిల్లల వలె మారుటకు ప్రభుత్వం సౌకర్యం కల్పించి వాళ్ళకి ఇక్కడ ప్రత్యేక శిక్షణని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలు సాధారణ పిల్లలు చేసే యాక్టివిటీస్ని చదివే పదాలని వాళ్ళు ఎలా అవుతారు వారితో పాటు మేము ఇంటరాక్ట్ అయ్యి మా పిల్లలకు ఒక మంచి క్షేత్ర అనుభవాన్ని కలిగించటకు రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు మోర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి గంగాధర్ ఇన్విజిలేటర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, రేపటి నుంచి మన కళాశాల ప్రాంగణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ నిబంధనలకు తమ డ్యూటీ చేయాలని సూచించారు. అలాగే ఇన్విజిలేటర్లకు ఉన్న డౌట్స్ను కూడా క్లారిఫై చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్స్ అనుమతించడం లేదని చెప్పారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి భయానికి గురి కావద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అనేవి మామూలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఆలోచించి అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా
ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పనిసరిగా వాళ్ళు విజయం సాధిస్తారు. దానికి కావాల్సిన సహాయ సహకారాలు మేము కూడా మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ జూన్లో కళాశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళకు కావాల్సిన మెటీరియల్, కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ అందరూ కూడా మా స్టాఫ్ వాళ్ళు అందించడం జరిగింది. దాని గురించి వాళ్ళు ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి సెల్ ఫోన్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవి కూడా అనుమతించబడవు కనుక వాటిని ఇంటి వద్దనే ఉంచేసి వాళ్ళు ఎగ్జామినేషన్స్ హాల్కి రావాలని, రాబోయే పరీక్షా కాలం అంతా కూడా సక్రమంగా ఎగ్జామ్స్ రాసి పరీక్షల్లో విజయం సాధించి కళాశాలకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ విజయ సంకల్ప యాత్ర వల్ల మోడీ మరోసారి దేశంలో అధికారంలోకి రావడం ఖాయం. ఆర్మూర్ డివిజన్లో విజయ సంకల్ప యాత్రలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడి. కమ్మర్పల్లి భీమ్గల్లో విజయ సంకల్ప యాత్రకు బీజేపీ నాయకుల స్వాగతం. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పర్యటన. పలువురికి పరామర్శలు, పలు ప్రారంభోత్సవాలు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా చంద్రశేఖర్ ఆజాద్ 90వ వర్ధంతి వేడుకలు. స్వాతంత్ర సమర యోధుడికి ఘన నివాళి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. విద్యార్థులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిన అధికారులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.